D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. సీనియర్ నటుడు కమల్ హాసన్ నటించిన టగ్ లైఫ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు కమల్. అయితే ఆయన ఓ సందర్భంలో కన్నడ భాషపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ కన్నడ కూడా తమిళం నుంచే పుట్టిందని అనడంతో కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే టగ్ లైఫ్ సినిమాని ఆడనివ్వమంటూ సీరియస్ అయ్యారు. పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ ఇష్యూపై మండిపడ్డారు. ఈ క్రమంలో కమల్ హాసన్ స్పందించారు. ఆ వ్యాఖ్యలు నేను కేవలం ప్రేమతో చేసిన వ్యాఖ్యలేనని, తనకు వేరే ఉద్దేశం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. నేను ప్రేమతో అలా చెప్పాను. ఎంతో మంది చరిత్రకారులు భాష చరిత్ర గురించి నాకు చెప్పగా నేను అలానే అన్నాననే తప్ప నా కామెంట్స్ లో మరో ఉద్దేశం లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం, ఎంతో విశాల దృక్పథం కలిగినది. తమిళనాడులో కేవలం తమిళులే కాకుండా ఇతర భాషా నేపథ్యం ఉన్నవారు కూడా అత్యున్నత పదవులు అలంకరించారు. ఓ మేనన్ ముఖ్యమంత్రిగా చేశారు. ఓ రెడ్డి సీఎం అయ్యారు. మైసూరు సంస్థానంలో పనిచేసిన నరసింహన్ రంగచారి మనవరాలు కూడా ముఖ్యమంత్రిగా చేశారు. చెన్నైలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కర్ణాటక నాకు మద్దతుగా నిలిచింది. భాష అనేది చాలా సున్నితమైన అంశం. దాని గురించి మాట్లాడేందుకు రాజకీయ నాయకులు అర్హులు కారు. నిజం చెప్పాలంటే ఆ అర్హత నాకు కూడా లేదు అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. భాషా సంబంధిత విషయాల్లో రాజకీయ నాయకుల జోక్యం అనవసర పరిస్థితులకి దారితీస్తుంది. తన వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే క్షమాపణ కోరుతున్నాను. రానున్న రోజులలో ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను అంటూ పరోక్షంగా సూచించారు. భాష అనేది ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే సాధనం కావాలి తప్ప విభేదాలకు కారణం కాకూడదని కమల్ హాసన్ హితవు పలికారు. దీనిపై లోతైన చర్చను చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలేద్దాం అని అన్నారు కమల్. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.